నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల కాలంలో లోక్ సత్తా అధినేత ఎవరు జయప్రకాష్ లోక్ సత్తా పార్టీ అమ్మేశాడు. వాళ్ళ అధ్యక్షులు వాళ్ళు వేరు. మీరు మాట్లాడే వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు అయితే మాజీ చీఫ్ సెక్రటరీ, మాజీ లోక్ సత్తా అధ్యక్షుడు అని చెప్పాలి. అంతేకాని మీరు కలిబడిపోయి లోక్ సత్తా అధ్యక్షుడు అని ఎలివేషన్లు ఇవ్వకండి. అలా ఎలివేషన్ మీలటాలు ఇవ్వబట్టే తగుదనమ్మా అని ప్రతిసారి పేరెంటానికి పిలపైనా ఒక 35 వచ్చి అడ్డమైన చెత్త మాట్లాడి వెళ్తున్నాడు. జయప్రకాష్ నారాయణ గారు మాజీ లోక్ సత్తా అధినేత గారు, మాజీ సిఎస్ జయప్రకాష్ నారాయణ గారు. సో ఆయన గతంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ హయాంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం, కుల భావన, మత భావన, వీటి గురించి, లేదంటే సమాజంలో ఉండే జాడ్యాల గురించి అనేక ఆయన అయితే వాయిస్ రైజ్ చేసేవారు. ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు బీజేపీని కానీ ఇటు టీడీపీ చేస్తున్న పాలసీలను కానీ విపరీతంగా సమర్థించుకుంటూ వస్తున్నారు. 99 పైసలకే ఎకరం భూమి విశాఖలో ఇవ్వటం కార్పొరేట్ కంపెనీలకు, దాన్ని అయితే ఆయన సమర్థించడం జరిగింది. సో ప్రజా పోరాటాలు అయితే ఆయన నుంచి లేవు అనేది ఆయన అభిమానులు కూడా, గతంలో ఆయన అభిమానులుగా ఉన్నవారు, నాలాంటి వారు అనేది ఇప్పుడు మా యొక్క ఆవేదనగా ఉంది. సో దీన్ని ఏమంటారు? మీరు అభిమాని కూడా నేటే ఖచ్చితంగా ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే ఎంతమంది ఇన్స్పైర్ అయిన వ్యక్తులు అందరూ. కుల భావన అనేది ఉండకూడదు అన్నారు. చాలా పెద్ద పెద్ద ఆయన. ఇప్పుడు ఉన్నదే అది మీకు అర్థమవుతుందా? కొంతమంది ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఒకరు, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు ఒకరు, నెక్స్ట్ ఈ జయప్రకాష్ నారాయణ ఒకటి సాల్వ్ వేసుకుని తిరుగుతుంటాడు. ఈ నలుగురికి ఉన్నదే కుల భావన. ప్రజలు ఫస్ట్ ఇది గ్రహించగలిగితే మిగిలిన పనులు అన్ని సులువు అవుతాయి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అని చెప్తున్నారు కదా, వీళ్ళకి లేదనుకుని ఉన్నదాన్ని కవర్ చేయడానికి అలాంటి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన ఆయనకి ఉన్న అపార అనుభవానికి స్టేట్ ఎక్స్చెక్కర్కి ల్యాండ్ అన్నది, భూమి వలన ఒక ఆదాయ వనరు అన్నది నేను కాదు, ఆయన లాంటి వాళ్ళు చెప్పాలి మనకి. ప్రభుత్వం నిజంగా ఒక ప్రాస్పరిటీ స్ట్రైవ్ చేస్తున్నప్పుడు నిరుపయోగంగా నిరర్ధకంగా ఉన్న భూములకి విలువ తక్కువగా ఇండస్ట్రియలైజేషన్ కోసం ఇవ్వచ్చు అని చెప్పడం ఒక పద్ధతి అయితే, 99 పైసలకే లేకపోతే ఏది చేసినా లోకేష్ గారు చేసిన దాన్ని నేను సమర్థిస్తాను అనుకున్న ప్రాస్పెక్ట్లో మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇద్దరు అయితే గాబరా పడిపోయి సరే తెలుగు భాష దాని ఔన్నత్యం అంటారు కదా. నాకు తెలిసి ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ నాకు నిన్న కలెక్ట్ చేశాను. శ్రీలంకలో 6 లక్షల మంది ఎంతమంది పిల్లలు తెలుగు భాష కోసం చచ్చిపోతున్నారు. తెలుగులో మీడియం స్కూల్లో ఏదో పెట్టమని. వీళ్ళకి ఉన్న ఎన్ఆర్ఐ వింగులు ఇట్లన్నిటిలోనూ శ్రీలంకలో 6 లక్షల మంది పిల్లల్ని చదివించడానికి ఏదో పని చేయొచ్చు కదా. విజయ్ గారికి అదే విన్నపాలు వచ్చాయి. వీళ్ళు ఒక ఎన్ఆర్ఐ వింగులతో వాటితో కలిపి కోఆర్డినేట్ చేసి చేయొచ్చు కదా. ఎందుకంటే తెలుగు భాష కోసం పరితపించే వెంకయ్యనాయుడు గారు, రమణ గారు. ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారి గురించి వస్తాం. ఏం సార్ మీరు దేశ రాజకీయాల్లో రాజ్యసభ టెంప్ట్ అయిపోతున్నారు ఇటు కొంప తీసి. ఇలా తెలుగుదేశాన్ని కాస్త బీజేపీని జోకితే మన పని సులువు అవుతుంది, మేధావుల కోటలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారని భ్రమలో ఏమైనా ఉన్నారా? అంటే ఈ మధ్య కొంచెం మంది, చాలా మంది రేసుల్లో ఉన్నారని తెలుస్తుంది. మా రమణ గారు కానీ, అలాగే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కూడా, నేను కూడా రేస్లో ఉన్నానని అథెంటికేషన్స్ కోసం ఇలాంటివి జోకే కార్యక్రమాలు అనేవి మొదలయ్యాయి. కులం లేని సమాజం, మతం లేని సమాజం అన్నప్పుడు, ఇప్పుడు ఆ మాటకు వస్తే అలా మోహన్ బాబు గారు నయం, కాస్త సినిమా యాక్టర్. కులం ఉన్న ఇది ఉండదు, లైన్ ఉండదు అలా స్కూల్లో, కాలేజీలో ఉండడం. సో అట్లాంటి కార్యక్రమాలకి ఏమైనా మీరు మీ దగ్గర నుంచి ఏమైనా ఒక ప్రొయాక్టివ్నెస్ ఏమైనా కనబడితే, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అయినా చెప్తున్నారు కదా. నేను ఆ టైంలో ప్రభావితం అయిన చూసిన దగ్గర అలా ఐటీ ఆఫీస్ పక్కన ఉండేది. అప్పుడు ఐటీ పనుల మీద మేము తిరుగుతూ ఆ ఆఫీస్ యొక్క కార్యకలాపాల్లో కొంతమంది వ్యక్తుల్ని కలిస్తే, మాకు టికెట్ కోసం 2 లక్షలు అవన్నీ తీసుకుంటున్నారు సార్ అని చెప్పిన దగ్గర మేము అప్పుడు కూడా మేము అంత ప్రభావితమైన వాళ్ళు మేము కూడా ఆశ్చర్యచకితులు అయ్యాం. సో ఈ రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెంట్ కార్డులు యూజ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఓన్లీ మిఠాయి కబుర్లు చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటారని అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ ఉనికి లేని దగ్గర ఉనికి కోసం అరులు చాచే రాజ్యసభ కోసం పరితపిస్తున్న కోణంలోనే చూడాలి తప్ప, అదర్వైజ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ హిమ్. అటు బీజేపీని ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీజేపీని ఏ ప్రాస్పెక్ట్లో ఎత్తుతున్నారు పైకి? చీఫ్ సెక్రటరీ స్థాయి చేసిన మీరు అసలు ఎకనామిక్ క్రైసిస్కి ప్రభుత్వ విధానాలు తప్ప అన్న దాంట్లోనే మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి కూడా వాళ్ళని. అదే అసలు అట్లా ఆలోచనతోనే యువతల ప్రభుత్వ విధానాలను ఎక్కడ ఎండకట్టకుండా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ లాంటి వాడు అంటే కులం మతం అని మాట్లాడుతున్నాడు. అవి మీలాంటి వాళ్ళు కదా ప్రశ్నించాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రభావితం అని చెప్పారు కదా. ఆ సెంటెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని ఎందుకు గదమాయించట్లేదు?
అంటే నేను తరచూ రెగ్యులర్ గా నేను భరద్వాజ్ గారితో ఇంటర్వ్యూలు చేస్తాను. ఆయన అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ఈ భూములు కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కార్పొరేట్లకి. సింపుల్ గా చెప్తా సార్, మీకు మనం వెర్రివేధం కాబట్టి అర్థమవుతుందో లేదో అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా డంకాపాలస్ చెప్పొచ్చు. రూపాయి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఒక ప్రభుత్వం హ్యాపీగా 99 పైసలకి 99 రూపాయలకి ఇస్తే ఆడ తీసుకెళ్లి బ్యాంకులో కుదవ పెడతాడు, ఆడికి బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, దానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికి? చేతిలో చెల్లి గవ్వ లేకుండా ఆ ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా ల్యాండ్ తీసుకున్నోడికి ఉపయోగం. సో ఇది ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి నాలాటోడికి మీలాటోడికి చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వాలు స్థానికులకి ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకైతే అప్పచెప్తాయి భూములు, అక్కడ ఏదో ఒక యాక్టివిటీ డెవలప్ అవుతుందని. కానీ ఆ కంపెనీల్లో స్థానికులకి లేదంటే భూములు ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు రావు అనేది ఒక వాదన. ఇప్పుడు మనకు నేను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బతికి బట్టగట్టి వచ్చిన వాళ్ళమే కదా. స్టీల్ ప్లాంట్లో ఈ రోజుకి కూడా ఆర్ కార్డు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగలే. అలాగే అక్కడ గోల్డ్ స్టోన్ ఇంకో కంపెనీ ఉంది కొత్త వలస దగ్గర, ఆర్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి న్యాయం జరగలే. అవునా కదా? మోస్ట్లీ స్థానికేతరులే ఉన్నారు అక్కడ కూడా. స్థానికేతరులే ఉంటారు. స్థానికులకి ఉపాధి అన్న దగ్గర చిన్న చిన్న గార్డెనింగ్ పనులు నేను నేను పాషామైరంలో మా ఫస్ట్ కంపెనీ ఇలాగే ఒకసారి కొంతమంది వచ్చారు, మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలని. మా రఘునందనరావు గారు మహానుభావుడు, దేవుడు, నాకు భిక్ష పెట్టిన దేవుడు ఆయన, రఘురాముడు ఆయన అయితే ఊరు వెళ్ళి అయినా నేను కార్ డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు, మీ అర్హతలు బట్టి నేను ఖచ్చితంగా నా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తానని పిలిస్తే మా గ్రైండింగ్ సెక్షన్లో కానీ లేదా టెక్నికల్లో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆ ఊర్లో పాశమైన వాడికి ఎవరికి ఉద్యోగం కల్పించలేకపోయాం. ఎట్లా అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ చిన్న చితక గార్డెనింగ్ పనులు, వెనకాల క్యాంటీన్లో సహాయం చేసే పనులు, నెక్స్ట్ గ్రైండింగ్లో తుడిచే పనులు, ఇలాంటి వాటికి వచ్చారు తప్ప ఎక్కడ సామర్థ్యం లేదు. అట్లా మీరు స్థానికంగా అన్న దగ్గర ఒక ఇండస్ట్రియలైజేషన్ సెక్టర్ లేకపోతే ఏదో చేద్దాం అన్న దగ్గర ప్రాస్పెరిటీ మీలాంటి వాళ్ళు చీఫ్ సెక్రటరీ స్థాయిలో చేసిన వాళ్ళు, పూర్తి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సామయిక రాష్ట్రంలో అవగాహన ఉన్న వాళ్ళు పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేయాలంటే దానికి ప్రాస్పెక్టివ్గా ఐటీఐ లాంటివి పెట్టి వీళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్స్లో ఆ లోకల్ ఉన్న పీపుల్ని అందరినీ ట్రైన్ చేసుకుంటూ ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి కల్పించే కార్యక్రమానికి ఇచ్చేయగలిగే నేపథ్యం ఉన్నప్పుడు మీరు 99 పైసలకి ఇవ్వండి. దీనికి ప్రణాళిక ఏదని అడగాలి. ఇప్పుడు మీరు 99 పైసలు వీడికి ఇచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళని ఎంతమంది ఐటీఐలో మెకానికల్ కానీ సివిల్కి కానీ లేదంటే ఇంకో దానికి కానీ జాయిన్ చేశారు? ఇవి కదా క్వశ్చనర్స్. ఇంకో ప్రశ్న, ఎందుకన్నా ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్తో ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎట్లా అనుసంధానించబడుతుందన్న దాని మీద ఈ ప్రాంతానికి ఎంతమంది ఉపాధి కల్పిస్తారన్న జస్టిఫికేషన్స్ ఉన్నప్పుడు 99 పైసలు పెట్టి ఉచితంగా ఇవ్వండి. ఇది కదా వాళ్ళు మాట్లాడవలసింది. ఇంకో ప్రశ్న ఏంటంటే, గూగుల్ లాంటి సంస్థలు లేదంటే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ₹1 భూమి ఇస్తే తప్ప వాళ్ళు కంపెనీలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా అనేది కూడా సామాన్యుడి నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పుడు ఒకటి సార్, స్టేట్ ప్రాస్పెక్టివ్ ఎక్స్చెక్కర్కి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఉచితంగా ఇస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆర్ కార్డ్ అన్న కాన్సెప్ట్ తీసుకున్న దగ్గర గ్యారంటీగా ఇప్పుడైతే 850 crores స్టేట్ ట్యాక్స్ వస్తుంది దాని మీద. అట్లా నీకు స్టేట్ ట్యాక్స్ జనరేట్ అవుతుందన్న ఎష్యూరెన్స్ ఇక 20 years ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఇచ్చారు కదా మీరు గూగుల్కి, గమనించారు మీరు? వైజాగ్ రాష్ట్ర అంతటికి కన్జ్యూమ్ అయ్యే పవర్ దాని ఒక్కదానికే ఇవ్వాలి, వైజాగ్ అంతా కన్జ్యూమ్ చేసే వాటర్ దానికే ఇవ్వాలి. ఇంత ఉన్నప్పుడు రిటర్న్ ఏమొస్తుందో చెప్పమంటే 20 years దిక్కుదేమని లేదు దానికి ఇచ్చే పవర్ సబ్సిడీ కానీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. గతంలో లూలు మాల్ కూడా విశాఖలోని ఒక కోర్ సిటీ ఏరియాలో 10 ఎకరాలు 13 ఎకరాలు వాళ్ళు కేటాయించడం జరిగింది. దాని వాల్యూయే దాదాపు 1000 కోట్లకు పైగా ఉంటుందని విన్నాము. 300-400 కోట్లు, 300-400 కోట్లు అంటే ఎకరం 100 కోట్లు. వైజాగ్ ఎక్కువ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్ ఒకటి కేటాయించారు విజయవాడలో లులుకి, అది 300-400 కోట్లు. అది కూడా క్యాన్సిల్ చేశారు కదా. అవును అవును. ఎక్కడ మన కోకటపల్లి అద్దె భవనంలో ఉన్నాడు వాడు లులు మాలోడు. మరోవైపు చూస్తే ఇంత 100 కోట్ల 1000 కోట్ల భూములను అయితే వాళ్ళకి కేటాయిస్తున్నారు. మరోవైపు ఏమో మా బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అందువల్లే కంపెనీలు వస్తున్నాయని మరోవైపు చెప్తున్నారు. ఈ రెండు క్వైట్ కాంట్రాస్టింగ్ గా ఉన్నాయి కదా. అంటే బ్రాండ్ ఇమేజ్ స్టేట్కి బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు గుజరాత్లో చూడండి అడవాడు ఎలా ఉంటుంది, అడవాడే ఉంటుంది. అట్లాంటి అడవాడైనా స్టార్ట్ అవ్వాలి అట్లీస్ట్. నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఒకటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అవనండి, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అవనండి, లేదా నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఏ ముఖ్యమంత్రి బ్రాండ్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్చెక్కర్కి స్టేట్ ప్రాస్పెక్టివ్లో ఎంత అన్నది చెప్తే నేను లక్షలు చెప్తున్నాను నా డేటా తీసుకుని. మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ నుంచి తీసుకోండి, ఆర్బీఐ నుంచి తీసుకున్న డేటాలో 14 నుంచి 19 దాకా మనకి ఎక్స్చెక్కర్కి ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టులో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ వచ్చింది
ఏపీ స్టేట్కి 43,905 కోట్లు మాత్రమే. ఓకే. నెక్స్ట్ 19 నుంచి 24 దాకా చూసుకుంటే 1,03,05,500 కోట్లు మాత్రమే. సో టోటల్గా 1,50,000 కోట్లు కూడా దాటలేదు ఈరోజు ఈ 10 ఏళ్ళ టెన్యూర్లో. కానీ ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 19,50,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000 కోట్లు. ఈ రెండు కలిపితే 33,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఏదని అడిగితే 1,50,000 కూడా దాటలే. మీరు గ్రౌండ్ అవ్వలేదు. 1,03 కోట్లు, నాకు 43 కలిపితే 1,50,000 కూడా కాలే. అంతే. ఇంత మనకి ఒప్పందాలు ఉన్న వాళ్ళతో ఎట్లాంటి, ఇప్పుడు మనకి ఏపీ ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో ఇప్పుడు వీళ్ళందరినీ రిట్రీవ్ చేసి అందులో 10% సక్సెస్ అయిన మిరాక్లే కదా మనకి. ఇప్పుడు 33.50 lakhs దీంట్లో మీరు ఇండస్ట్రియలైజేషన్లో 1,50,000 అంటే ఎంత పర్సెంటేజ్? నాట్ ఈవెన్ 10%, 5% లోపున. అవును. సో 5%కి 10 years పడుతుంది అనుకుంది ఎగ్జాంపుల్. మరి మిగిలింది మళ్ళీ కొత్తగా యాడ్ అవుతానే ఉంటాయి. మళ్ళీ లక్షల కోట్లు మీరు మళ్ళీ లక్షల కోట్లు అవుతూనే ఉంటాయి కదా. సో ఈ ఇంపాక్ట్ మీరు ఎవరు పబ్లిసిటీకి వాడుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ అనమాట చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో జరిగిన ఒప్పందం అది స్టార్ట్ అయ్యి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో గ్రాసిమ్ కంపెనీ గ్రౌండ్ అయింది. క్రెడిట్ ఏపీ స్టేట్కి తీసుకుంటారా ఎవరి మాట తీసుకుంటాడు చెప్పండి? అది క్రెడిట్ చోరీ ఎలా అవుతుంది? ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే గూగుల్తో ఒప్పందం జరిగింది, కేబులింగ్ సింగపూర్ నుంచే జరిగింది. కానీ గ్రౌండ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆయనలో కదా. ముఖ్యమంత్రి శిలాపలకం చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి పేరు వేయలేరు కదా. మనకు అదే ఆ తలకాయనప్పులు, పొలిటికల్ తలకాయనప్పులు నాకెందుకు మీకెందుకు? ఉపాధి ఎంత అది నాకు కావాలి. ఓకే, ఈ 99 పైసలకి కార్పొరేట్ కంపెనీలకి భూములు ఇవ్వటం కరెక్టా కాదా? దీని మెరిట్స్ డిమెరిట్స్ పక్కన పెడితే జయప్రకాష్ నారాయణ గారి గురించి మళ్ళీ వస్తే మనం, ఆయన ఎందుకు ప్రజా పోరాటాలని ఆపేశారు? ప్రజల తరపున ఎందుకు గళాన్ని వినిపించలేకపోతున్నారు? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎక్కడం మీద మాట్లాడొచ్చు ఆయన. తర్వాత అనేక అంశాలు అయితే ఉన్నాయి. ప్రజలేమి సమస్యలు లేకుండా లేరు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే హామీలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడొచ్చు. లేదంటే స్కూళ్ళ పరిస్థితి, లేదంటే ఆసుపత్రుల పరిస్థితి గురించి మాట్లాడొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాల్సి వస్తే అనేకం ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడొచ్చు. కానీ ఆయన నుంచి వాయిస్ రావట్లేదు, ఆయన సైలెంట్ అయిపోయారు అనేది వినిపిస్తున్న వాదన. మీరు ప్రభావితమైన కులం డామినేట్ చేస్తుంది ఇప్పుడు. రెండోది ఏంటంటే ఆయన లోక్సత్తా పార్టీ ఇచ్చేసాడు కదా, పీపుల్స్ వాయిస్ అవ్వలేదు, ఇండివిజువల్ వాయిస్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ వాయిస్ రాజకీయ కాలక్షేపం కార్యక్రమంలో పునరావాస కార్యక్రమం కావాలి ఇప్పుడు, ఏ రాజ్యసభ ఏదో. అంచేత వాయిస్ మాడ్యులేషన్స్ ఎగ్నెస్ట్ ఇస్తే ఎట్లా అవుతుంది? ఓకే. అందుకని సైలెన్స్ పేస్ ద పెనాల్టీ ఫర్ పీపుల్ అండ్ సైలెన్స్ పేస్ ఫర్ ఇట్స్ రాజ్యసభ. కానీ అడపా వచ్చి ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను సమర్థిస్తా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలకి మద్దతు తీసుకొచ్చే అంశాల వారీగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి మద్దతు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతిపక్షం నుంచి వస్తున్న వాదన. మద్దతు అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది నేను ఇందాక చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఆయన స్థాయికి మాట్లాడవలసిన మాట ఏంటంటే 99 పైసలకి ఇవ్వడానికి చుట్టుపక్కల 5-10 గ్రామాల్లో ఐటీఐ ఎంతమందిని చదివిస్తున్నారు, ఐటీఐ క్వాలిఫైడ్కి ఎంతమందికి అష్యూరెన్సెస్ ఇస్తున్నారు. దీంట్లో ఇలాంటి విషయాలు ఆయన ఫోకస్ చేసి మారితే అది పబ్లిక్ రీచ్ ఉంటుంది. అప్పుడు సమర్థించండి ప్రభుత్వాలు, ఎవ్వరూ కాంట్రాడిక్ట్ చేయం. అందుకనే. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.